ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. అదేంటంటే వివాదాస్పదమైన ట్వీట్గా ప్రస్తుతం మారిందని చెప్పుకోవాలి. ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తాం, ప్రతి ఎన్నికలో నిలబడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ అంటే ఎక్స్ వేదికగా ఓ దొర ఎలా వస్తావు అది కూడా చెప్పు, పొత్తుగా వస్తావు సింగిల్ వస్తావు అది కూడా జర క్లారిటీ రాదని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడాడు. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది రాజకీయ అభిమానులందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ని. మరి అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ప్రకాష్ రాజ్ సినిమాల్లో మంచి గుర్తింపు, అందరికీ చాలా పరిచయం అయినటువంటి వ్యక్తి. అటువంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్య సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా వివాదాలకి కారణమవుతున్నాడు, కేంద్ర బిందువుగా మారుతున్నాడు అని చెప్పేసి అనేక మందిలో అభిప్రాయం మొదలైంది. ఆ రకంగా ఆయన చేసుకున్నాడు. గతంలో చూస్తే సనాతన ధర్మం కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ గురించి కావచ్చు, ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పొత్తుతో వస్తారు ఏంటో చాలా క్లారిటీ ఉండని చెప్పేసి అంటున్నారు. ఆయన అలా మాట్లాడడం కరెక్టేనా కాదా? మీ మాటలు ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని గురించి విమర్శించడం అనేది ప్రతి వాళ్ళకి ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అంటే ఎందుకు విమర్శిస్తున్నారు అనేది కూడా ఒక అర్థవంతంగా లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇప్పటి వరకు ఆయన తీసుకున్నది ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా ఒక న్యాయబద్ధంగా ఒక 10 మంది మెప్పు పొందేటట్టు ఎక్కడైనా ఉందా? మేధావని ఆయన అనుకుంటే సరిపోదు, అందరూ గుర్తించాలి నిజంగానే మేధావిగా మాట్లాడుతున్నాడు అనేది ప్రజల నుంచి రావాలి ఆ వాయిస్. ఏంటంటే హిందువులు మన ఇండియాలో తీసుకుంటే ఎక్కువ బాగా ఉండేది హిందువులే. సో అలాంటిది కూడా హిందువుల్లో అంటే ఎవరైనా ఆరాధ్య దైవంగా రాముని గురించి ఇంకా రామరాజ్యం ప్రతి వాళ్ళు ఈవేళ రేపు మనం అందరినీ చూస్తే ఎవరైనా సరే రామరాజ్యం తీసుకొస్తాం అంటారు. అది ఒక అంటే రాముడు అంత బాగా పరిపాలించారు అనే దానికి ఒక ఉదాహరణకి రామరాజ్యం అని మాట్లాడతారు. ఆ రాముడిని అందరూ దేవుడిగా కొలుస్తారు. అలాంటి రాముడిని కూడా ఇక్కడ రాముల వారిని, సీతమ్మని, ఆంజనేయుల వారిని అందరినీ కూడా కించపరిచేటట్టు మాట్లాడటం అంటే ఒక ఏనుగు అసలు చాలా ఇదిగా ఏంటంటే ఒక కోతి సపోర్ట్ చేయటమా అన్నట్టు. అంటే అది ఆంజనేయ స్వామిని అంటే హిందువులందరికీ కూడా ఒక నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. అసలే ఆంజనేయ స్వామి ఒక శక్తికే కానివ్వండి, ఒక పవర్కే కానీ ఎట్లా అనుకుంటారు. రాముల వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం ఆయన జీవన ప్రమాణాలు. ఎందుకంటే సరే తప్పులు ఆలోచించే వాళ్ళు ఎన్ని రకాల తప్పులైనా ఆలోచిస్తారు. సో మనకు హిందువులుగా పుట్టాం కాబట్టి మనకు పూర్వీకుల నుంచి అది వినటం మూలన మనకు ఒక ఆయన రోల్ మోడల్గా తీసుకుంటాం. అలాంటి ఆయన్ని కూడా విమర్శించడం వాళ్ళే అంటే అది మన నోటితో ఇంకా చెప్పడం కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. సరే అందరూ బాధపడ్డ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మతపరాలకు వచ్చి కూడా కించపరిచాడు అక్కడ. మనం ఏదో వేరే దేశంకి వెళ్తే అమెరికానో ఆస్ట్రేలియాలో ఉంటే వాళ్ళు హిందువులను కించపరిచారు అని అంటే ఓకే, మనం వాళ్ళ దేశంకి వెళ్ళాం కాబట్టి వాళ్ళకి నచ్చదు కాబట్టి మన సంస్కృతి వాళ్ళకి తెలియదు కాబట్టి అనేదానికి ఉంటుంది. ఈయన పుట్టింది ఎక్కడ? భారతదేశంలో పుట్టి హిందువుల్ని నువ్వు ఇలా మాట్లాడితే సో సహించుకుంటారా? సరే హిందువులు చాలా పేషెంట్స్ ఓపిక కలిగిన వాళ్ళు కాబట్టి ఉన్నారు. ఇంకా మళ్ళా ఆయన ఇలాంటి ట్వీట్లు చేయటం ఇలాంటివి చేస్తున్నారు. అదే హిందువుల్లో కానీ ఒక వ్యతిరేకత వచ్చి ఒక ఇది కానీ వచ్చి ఒక ఎవర్షన్ వచ్చి ఆయన మీద దాడి చేస్తే ఇంట్లో నుంచి బయట కూడా రాడు. కానీ అదే రాముడు చెప్పారు, నీతివంతమైన పాలనలో ఉన్నారు కాబట్టి ఆయన సో సమర్థవంతంగా అంటే మనం మాటలతోనో ఇంకోటో ఆయన చేసిన తప్పు అనేది ఆయనకే తెలిసేటట్టు చేయాలనే భావనే మనకి ఇక్కడ. ఇంకొకటి ఆయన మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ దొరా అని చెప్పి మాట్లాడారు. ఓ దొరా అని అంటే ఆయన ఏ రోజు కూడా బానిసల్లా బతుకుల్లా బతకాలనేది, బానిసల్లాగా దొరా అని పిలవాల్సింది నువ్వు బీఆర్ఎస్లో నీకు ధైర్యం, దమ్ము, తెగువ అన్నీ ఉండుంటే గతంలో నువ్వు కేసీఆర్ గారిని అని ఉండాలి ఓ దొరా అని. అది యాప్ట్ ఆయనే సరిపోతుంది. ఎందుకంటే దొరలాగానే కదా గడీల పాలన పోయింది అని ఎన్టీఆర్ గారు గడీల పాలన పోగొట్టారు. అలాంటిది గడీల పాలన మళ్ళీ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కుటుంబ పాలనే కదా అది నడిచింది. అప్పుడు నువ్వు చెప్పుండాలి, నువ్వు పెద్ద సమాజానికి ఏదో ఉపయోగపడే మాటలు చెప్తావు. నీకు అప్పుడు ఆ ధైర్యం లేదు, అది తెగువ లేదు, అది అర్థమైపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తెలంగాణలో కూడా అడుగు పెడుతున్నారని తెలిసినాక ఓదరా అని సంబోధించడం కానివ్వండి, ఇది దొరల పాలన ఉంటుంది తెలంగాణలో అని ఉండేది గతంలో. సో దాన్ని పోయింది ఎన్టీఆర్ గారి దయ వల్ల. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి దయ వల్ల వచ్చింది, కేసీఆర్ గారు దాన్ని ప్రోత్సహించారు. సో ఇప్పుడు మళ్ళా ఆ మాట తీసుకురావటం సరే అది ప్రజలు ఎవరు కూడా హర్షించరు. పవన్ కళ్యాణ్ గారి నైజం కూడా అది కాదనేది అందరికీ తెలుసు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. పార్టీల్లో పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు ఇప్పుడే చెప్తారా? ఇప్పుడు నువ్వు అడుగు బీఆర్ఎస్ని అడుగు ఏ పార్టీతో పొత్తులో వెళ్తారు మీరని చెప్తారేమో.
కాంగ్రెస్ని అడగమనండి రేపు పొద్దున ఏ పార్టీతో పొత్తులో వెళ్తున్నారని. అంటే ముందు అసలు ఆయన అడగడం కరెక్టేనంటారు మీ దృష్టిలో? నేను అనేది అదే, ఇప్పుడు వాటిని అడగటానికి ధైర్యం లేదు. రేపు పొద్దున హైదరాబాద్ లో అడుగు పెట్టాలి కదా, సో వాటిని ఏం మాట్లాడలేడు. సో పవన్ కళ్యాణ్ గారిని అయితే మాట్లాడచ్చు, ఆయన అయితే విమర్శించవచ్చు అనే ఒక ఇదే. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పొత్తుల గురించి ఇప్పుడే ఇంకా 2 ఏళ్ళు ఉంది తెలంగాణలో ఎలక్షన్ రావడానికి. ఈ 2 ఏళ్లలో ఇప్పటికిప్పుడే మీరు డిసైడ్ చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఎవరు చెప్పట్లా. ఏ పార్టీ కూడా డిసైడ్ చేసుకోదు ఇప్పటికిప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు ఇప్పటికిప్పుడే బలవంతం పెట్టేటట్టు నీ పార్టీలో పొత్తు ఏదో చెప్పమని అడగటం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇదన్నీ కూడా ఆయనకి ఒకటే ఆలోచించాలి. సో మనం అడిగితే సమాధానం చెప్పడానికి ఎవరున్నారు, ఆయన ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవరైనా లెక్క చేస్తున్నారా? సో ఇవన్నీ చూస్తారు కదా, ఆయన ఎవడు పట్టించుకునే స్థితిలో లేరు, లెక్క చేసే పరిస్థితి కూడా లేదు. థ్యాంక్ యూ. నమస్తే.